మహబూబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. రైల్వే ట్రాక్ నదులను తలపిస్తోంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు డోర్నకల్ స్టేషన్ లో పలు రైళ్లు నిలిపివేశారు. గోల్కొండ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ లను నిలిపివేశారు రైల్వే శాఖ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మహబూబాద్ లో వర్షం ఒక పక్క బీభత్సం సృష్టిస్తూ ఉంటే మరోపక్క రైలు వెళ్లడానికి కూడా లేక ఎక్కడికక్కడ రైల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. రైల్వే శాఖ అధికారులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రయాణికులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి కుమారస్వామి? తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిధి లోపల తుఫానుకు సంబంధించినటువంటి హెచ్చరికలను ఇప్పటికే అధికార యంత్రాంగం జారీ చేసింది. ఎక్కడికక్కడికి కూడా జిల్లా కలెక్టర్లు అలర్ట్ అయ్యి చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. రైళ్ల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. డోర్నకల్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం కూడా నదిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాల పైకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరడంతో ఆ ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో నీరు పెద్ద ఎత్తున నిలవడంతో అటు ఇక్కడ ఉన్నటువంటి కేసముద్రం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఎక్కడికక్కడికి ట్రైన్స్ అన్ని కూడా నిలిపెట్టారు. ఈ మార్గంలో వెళ్లాల్సినటువంటి కోనార్క్ ఎక్స్ప్రెస్ ను, అదేవిధంగా గోల్కొండ ఎక్స్ప్రెస్ ను కూడా పూర్తిగా నిలిపివేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా డోర్నకల్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ట్రాక్ పై పూర్తిగా నీరు చేయడంతో వరంగల్ రైల్వే స్టేషన్ లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ని కూడా అధికారులు నిలిపేశారు. మహబూబాబాద్ కు రైల్వే స్టేషన్ లో ఇప్పటికే కృష్ణా ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు. ఈ రకంగా రైళ్ల రాకపోకలకు అనేటువంటిది కాజీపేట జంక్షన్ టు విజయవాడ జంక్షన్ మధ్యలో రైళ్ల రాకపోకలు అనేటువంటిది పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే దాంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తుఫాన్ ఎప్పుడైతే తగ్గుతుందో ట్రాక్ పైన ఉన్నటువంటి వర్షపు నీరు తగ్గిన తర్వాతనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. మొత్తంగా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యం లోపల రైల్వే శాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం మధ్యాహ్నం వరకు చాలా జోరందుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సరిగ్గా అన్ని జిల్లాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల వర్ష ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.